రాజస్థాన్లో వచ్చింది పోయింది, కర్ణాటకలో వచ్చింది పోయింది, ఎక్కడైనా వచ్చింది. కానీ అలా కాదు, మనం ఒక ఆలోచన, ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చినప్పుడే. అందుకే నిన్న నుంచి నాకు నరేంద్ర మోదీ గారు ఏమంటారు, ఇది ప్రెస్ మీట్ కాదు, వరపుత్రుడు దేవాంశ అదే 370 ఇస్తే మొత్తం వచ్చేస్తాయి. అందులో మన పాలమూరు ఉండడం మన అదృష్టం. వెళ్ళిపోయింది కదా, అలాంటి మళ్ళీ తీసుకురావాలి. గారి ప్రభుత్వంలో తెలంగాణకు వచ్చిన నిధులు 3 లక్షల కోట్లు. తెలంగాణకి ఏం చేసింది అని వాళ్ళు అడిగినప్పుడు కనీసం ఎవరికైనా ఎక్కడెక్కడ గుర్తు రావట్లేదా, లేకపోతే కావాలని చెస్ట్ దుమ్మెత్తిపోయాలని మాట్లాడుతున్నారో, ఇది గమనించాల్సిన విషయం. రెండవది, నిర్మాణాత్మకమైన అప్రోచ్ లేకపోతే ఏదో విధంగా వీళ్ళను పవర్లోంచి తీసేయాలి, మేము పవర్లోకి రావాలి అని అనుకుంటే ఏమైనా మాట్లాడవచ్చు, ఇంకా దానికి విలువ లేదు. కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ, ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్న పార్టీలు కూడా ఈ విధంగా పునాదులు లేకుండా, బేసిస్ లేకుండా, తప్పుడు ఇన్ఫర్మేషన్తో ప్రజల్ని తప్పుదో దారి పట్టిస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ షుడ్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఎందుకంటే మంచి చెడు మీద జయించాలంటే అన్ని వరాలు పనిచేసినప్పుడే అది అయిపోతాయి, అన్ని శక్తులు పనిచేస్తేనే అయిపోతాయి, ఐకమత్యంగా ఎదుర్కొంటేనే అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు ఎట్లా వచ్చింది అంటే, నంబర్ 1 ఐటమ్ ఈజ్ నో అవినీతి. 70 మంది మినిస్టర్లకు, ఏ మినిస్టర్లో కూడా ఈ 9 సంవత్సరాల్లో, రాదర్ ఇంకా 10 సంవత్సరాలు, 3 నెలలైతే 10 సంవత్సరాలు అవుతుంది, ఒక అభియోగం కానీ ఒక ఆరోపణ కానీ ఏ మినిస్టర్ మీదన్నా ఉందా? కానీ అంతకుముందున్న గవర్నమెంట్ మీద అన్ని అభియోగాలే, మొత్తం న్యూస్ అంతా, పేపర్ న్యూస్ అంతా అన్ని ఆరోపణలు, అభియోగాలు, కుంభకోణాలు. నిజంగా కూడా దొరికిపోయారు, జైలు కూడా వెళ్ళొచ్చారు. లేదు, దాన్ని మేము పాజిటివ్గా తీసుకుంటాం. అసలు మొట్టమొదలు రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి రావడమే ఒక శుభసూచకం. ఎందుకంటే రాజకీయం వేరు, ఎన్నికలు వేరు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి వేరు. రాష్ట్ర అభివృద్ధిని తీసుకొచ్చి ఎన్నికలకు ముడిపెడితే రాష్ట్ర అభివృద్ధి పాడైపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను ఇది ఎన్నికల రణనీతిలో భాగంగా చూడను అని అన్నారు. దానికి మోదీ గారు కూడా అసలు మీటింగ్కి వచ్చినందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్పారు మోదీ గారు. దాని గురించి ఏమి ఆలోచించలేదు, ఈయనకు చెప్పాలని చెప్పకూడదు అనుకోలేదు. ఎందుకంటే పాజిటివ్నెస్ ఆఫ్ ద పొలిటీషియన్ ఆర్ స్టేట్స్మెన్. ఒక స్టేట్స్మెన్ డైరెక్ట్ రాష్ట్రం బాగుపడతాయి అన్నాడు. మేము కూడా అదే అంటున్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంది అంటున్నాం. మేము అదే వాడుతున్నాం, తప్పకుండా వాడతాం. రేవంత్ రెడ్డి చెప్పాడు, కేంద్ర ప్రభుత్వంతో సహకారంగా ఉంటే బాగుంటుంది అన్నారు. సో వాళ్లకు విచారధారలో తేడా ఉంది, ఆలోచన విధానంలో మార్పు ఉంది మాకు, కాంగ్రెస్కు. కాబట్టి మీరు బీజేపీనే గవర్నమెంట్ తీసుకురండి, ఇంకా స్పీడ్గా వెళ్తుంది మన అభివృద్ధి బండి.